హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో లక్షలాది మంది వృద్ధులు, మహిళలు, పెన్షన్ లబ్ధిదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద నిర్ణయం త్వరలోనే రావచ్చని సమాచారం వస్తుంది. పెన్షన్ నిజంగా రూ. 4,000 పెరుగుతుందా? మహిళలకు ప్రతి నెల రూ. 2,500 ఇవ్వబోతున్నారా? అలాగే ఇది కూడా మరో రాజకీయ హామీగానే మిగిలిపోతుందా? ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో మరియు ప్రజల్లో చర్చ జరుగుతున్న ప్రధాన విషయం ఇదే. ఎందుకంటే ప్రభుత్వం త్వరలోనే ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ 2 కీలక నిర్ణయాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఈ నిర్ణయం అమలైతే లక్షలాది కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసా లభిస్తుంది. అయితే అసలు ప్రభుత్వం ప్లాన్ ఏమిటి? పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది? ఎవరికి లభిస్తుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ముఖ్యమైనవి? తెలంగాణలో త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జనవరి 21 తేదీ నుండి ప్రారంభం. బడ్జెట్ ప్రవేశపెట్టడం జనవరి 28. సమావేశాల వ్యవధి సుమారు 10 నుండి 15 రోజులు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను ప్రకటించడంతో పాటు కీలక సంక్షేమ పథకాలపై ప్రకటన రాబోతుంది. అందుకే ఈ బడ్జెట్ సమావేశాలపై ఇప్పుడు ప్రజల్లో భారీ ఆశ కనిపిస్తుంది. కాంగ్రెస్ గ్యారంటీలు అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన గ్యారంటీలను ఇచ్చింది. అందులో ముఖ్యంగా రైతు సంక్షేమ పథకాలు అదే రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పెన్షన్ పెంపు, యువ వికాస నిరుద్యోగ భృతి. ఇవన్నీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలు. ఇందులో కొన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే ఇంకా అమలు కావాల్సిన పెద్ద హామీలు 2 ఉన్నాయి. పెన్షన్ రూ. 4,000 మహిళలకు రూ. 2,500 పథకం. మహాలక్ష్మి పథకం మహిళలకు రూ. 2,500. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీలలో ఒకటి. ఈ పథకం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హత ఉన్న మహిళలకు ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ పథకం అమలైతే రాష్ట్రంలో లక్షలాది మహిళలకు నేరుగా లబ్ధి చేకూరేలా అవకాశం ఉంది. ప్రత్యేకంగా పేద కుటుంబాల గృహిణులు ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. పెన్షన్ రూ. 4,000 ఎందుకు పెంచాలని భావిస్తున్నారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్లు అనేక వర్గాల వాటికి అందుతున్నాయి. ఈ పెన్షన్ కోసం పొందేవారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు. ప్రస్తుతం వారికి నెలకు సుమారు రూ. 2,016 పెన్షన్ అందుతుంది. దివ్యాంగులకు మాత్రమే రూ. 4,016 పెన్షన్ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం దీనిని పెంచి వృద్ధులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చింది. అందుకే ఇప్పుడు ప్రజల్లో ఈ నిర్ణయం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పథకాల అమలులో ఆలస్యం ఎందుకంటే చాలామంది ఈ పథకం ఇప్పటికే అమల్లోకి వచ్చి ఉంటాయని అనుకున్నారు. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు ఈ సమయంలోనే ప్రకటన వస్తుందని చాలామంది భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యమైంది. ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. చిన్న పెంపు చేసిన ఖజానాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. పెన్షన్ పెంపుకు కొత్త ఫార్ములా. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన పరిశీలిస్తుంది. అదేంటంటే పెన్షన్ను ఒకేసారి రూ. 4,000 పెంచే దిశగా 2 దశల్లో పెంచడం. 2026-27 బడ్జెట్ మొదటగా రూ. 1,000, అలాగే 27-28 బడ్జెట్‌లో మరో రూ. 1,000 పెంపు. ఈ విధంగా ప్రతి ఏటా రూ. 1,000 పెంచుతూ వస్తే ప్రభుత్వానికి భారీ ఆర్థిక పరిస్థితి తగ్గుతుందని సమాచారం. ఇవి తెలంగాణ యొక్క చేయూత పెన్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్. దీని గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం రోజు అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది.